నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ పై ముమ్మర తనిఖీలు చేస్తున్నామని ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ను గుర్తించామని రాచకొండ సిపి మహేష్ భగవత్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఒక నైజీరియన్ను అరెస్ట్ చేశామని, మణికొండకు చెందిన సేలం సాయికృష్ణ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల మెటాఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో పట్టుబడిన నైజీరియన్కు నేర చరిత్ర ఉందని, పూణేలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నాడన్నారు. స్టూడెంట్ వీసాపై వచ్చిన నైజీరియన్ వీసా సమయం అయిపోయినా కూడా ఇక్కడే ఉంటున్నాడని, ముంబై పూణేలలో ఉంటూ డ్రగ్స్ సేకరించి సరఫరా చేస్తున్నాడన్నారు. राचकोंडा के स्पेशल ऑपरेशन टीम ने नेरलमठ पुलिस के साथ में मिलकर महाराष्ट्र मुंबई से एक नाइजेरियन जो यहाँ हैदराबाद को ड्रग सप्लाई कर रहा है, उस नाइजेरियन और यहाँ लोकल एक सिलम साई कृष्णा करके मणिकोंडा का रहने वाला, इन दोनों को हिरासत में लेके उनके पास से 30 ग्राम मेटाफेटामाइन, 1500 रुपए कैश, 2 मोबाइल फोन, तकरीबन 6 लाख रुपए वर्थ रिकवरी किया है. इस केस में जो नाइजीरियन नेशनल को हमने अरेस्ट किया है नेरलमठ पीएस के केस में, इसका नाम है सीओ के ड्रग्स तो पाटे रिकवरी చేయడం జరిగింది. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. మీ అందరికీ తెలుసు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ లో హెరోయిన్ అంతే చాలా డిమాండ్, అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా 5 to 6 crore rupees per కేజీ ఇప్పుడు ప్రస్తుతం అది రేట్ ఉంది. ఈ మార్కెట్ లో ఈ హెరోయిన్ కి బ్లాక్ టార్ కానీ స్మాక్, హార్స్, స్కాగ్ డిఫరెంట్ పేరుతో అది వాళ్ళు ఏం చేస్తారు, డ్రగ్ అడిక్ట్. తర్వాత ఇది స్నాటింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇంజెక్షన్ ద్వారా ఈ కన్జంప్షన్ అది జరుగుతున్నాయి. ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఈ డిస్ డ్రగ్ దానివల్ల కార్డియాక్ అరెస్ట్ కానీ, బ్రెయిన్ డ్యామేజ్, హార్ట్, లివర్, కిడ్నీ డ్యామేజ్ ఇలాంటి ఇష్యూస్ అది వస్తున్నాయి. కొంతమంది ఇది డ్రగ్ అది సమయానికి దొరకలేదు, డబ్బు లేదు, ఆ డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి కూడా దాఖలాలు ఉన్నాయి. ఈ మంచి కేసు ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు. మా ఎస్ఓటి సిబ్బంది అండ్ మేడిపల్లి పోలీస్, వాళ్ళకి అభినందనలు. మీ అందరికీ తెలుసు మన దేశంలో అతి బలమైన చట్టం అంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ సెక్షన్ 31A ప్రకారంగా ఎవరు కమర్షియల్ క్వాంటిటీ మోర్ దాన్ 1 టైం అక్రమ రవాణా చేస్తున్నారు, వాళ్ళకి ఉరి శిక్ష కూడా ఉంది దాంట్లో. అలాంటి పనిష్మెంట్ ఆ చట్టంలో ఉన్నాయి. సో ఇప్పుడు పాత నేర చరిత్ర ఇప్పుడు ఈ రోజు అరెస్ట్ అయిన వాళ్ళకి లేదు. మాత్రం మన దగ్గర ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కమర్షియల్ క్వాంటిటీ ఎక్కడ దొరుకుతున్నాయి, వాళ్ళ మీద పక్క అది పీడీ యాక్ట్ తప్పదు. అదే అంతా డీటెయిల్స్ చూసి విల్ డెఫినెట్లీ గో అహెడ్ ఈవెన్ బై బుకింగ్ పీడీ యాక్ట్ against the drug peddlers, not for consumer peddlers ఎవరు వాళ్ళ మీద పక్కా అది పీడియాక్ కూడా నమోదు చేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ కోసం అదే ప్రయత్నం ఉంటుంది. సో ఈ కేసు కూడా ఎస్ఓటి ఎల్బీ నగర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వాళ్ళ ఎస్ఐఎస్ అండ్ టీమ్, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవర్ధన్ గిరి, ఏసీపీ మల్కాజ్గిరి, డీసీపీ మల్కాజ్గిరి సూపర్వైజరీ ఆఫీసర్, ఎస్ఓటి నుంచి ఏసీపీ ఎస్ఓటి వెంకన్న నాయక్, డీసీపీ మురళీధర్, వాళ్ళంతా సూపర్విజన్ లో ఈ సెకండ్ కేసు కూడా అది డిటెక్ట్ చేశారు. गुड जॉब बाय ऑल ऑफ देम एंड कांग्रेचुलेशंस. ये ड्रग्स लेके ये हैदराबाद और बाकी शहरों को ड्रग का सप्लाई करता है. इन दोनों को हमारे एसओटी एलबी नगर टीम और नेरलमठ पुलिस ने सुपरवाइजरी ऑफिसर के सुपरविजन में अरेस्ट किया है. नाइजीरियन नेशनल के खिलाफ में इलीगल स्टे के लिए फॉरेनर्स रजिस्ट्रेशन एक्ट और पासपोर्ट एंट्री रूल्स के तहत भी मुकदमा दर्ज किया है. I must appreciate this team for this good work. जो सेकंड केस है वो हेरोइन का केस है और इस हेरोइन के केस में राजस्थान से 5 लोगों को, जो अभी हैदराबाद में यहाँ पे जो स्टिल ट्रेनिंग वर्क हो या फिर यूपीएससी विंडो वर्क हो, इस तरह का काम कर रहे हैं, उसमें से 2
టూ సెపరేట్ ర్యాకెట్స్. ఇప్పుడు నూతన సంవత్సర ఈ సెలబ్రేషన్ సందర్భంగా ఈ డ్రగ్స్ మీద మన తనిఖీ మనం ఇంకా ఎక్కువ టీమ్స్ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అది రోజు చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో రెండు భాగం, ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ తర్వాత ఇంటర్ స్టేట్ అని డ్రగ్స్ ర్యాకెట్ సంబంధించి. ముందుగా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ అండ్ ఒకటి లోకల్ వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 30 గ్రామ్ మెటాఫెటమైన్, తర్వాత క్యాష్ 1500, 2 మొబైల్ ఫోన్స్, దాదాపు 6 లక్షల విలువ ఉన్న ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసులో నైజీరియన్ నేషనల్, ఈయన పేరు సిఓకే ఉహే చుక్వు ఎలియాస్ పెటేరా, తర్వాత ఒక సెలం సాయి కృష్ణ అని ఇతను ఇక్కడ మన మణికొండ, హైదరాబాద్లో మణికొండ అయితే సైబరాబాద్ లిమిట్ వస్తుంది, అది లగ్జరీ హైట్స్. వాళ్ళ ఇద్దరిని కస్టడీలు తీసుకొని ఈ 30 గ్రామ్స్ మెటాఫెటమైన్ రికవరీ అయింది. ఈ కేసులో ఈ నైజీరియన్ నేషనల్ ఎవరు ఉన్నారు, ఈయనకు నేర చరిత్ర ఉంది. అంతకుముందు కూడా మహారాష్ట్ర పూణేలో 2017లో ఒక డ్రగ్ కేసులో ఆయనకి అరెస్ట్ అయింది, 1 ఇయర్ జైల్లో ఉన్నా అని తెలిసింది మాకు. అంత పూర్తి వివరాలు తెలీదు. మాత్రం ఈయన స్టూడెంట్ వీసా మీద ఇక్కడ వచ్చి తర్వాత వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మన దేశంలో ఉంటున్నారు, మహారాష్ట్రలో, ముంబై, పుణే, మళ్ళీ ప్రస్తుతం ముంబై, అక్కడ ఆఫ్రికన్ రెస్టారెంట్లో పనిచేసి తర్వాత మళ్ళీ ఈ డ్రగ్ బిజినెస్లో ఈ హ్యాస్ స్టార్టెడ్ టేకింగ్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ఒక ఒక్కరో అని ఆయనతో ఈ డ్రగ్స్ అంతా హీఈస్ అక్సెప్టింగ్. అని ఆ డ్రగ్ మళ్ళీ ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మన దేశంలో ఉంటున్నారు, మహారాష్ట్రలో, ముంబై, పుణే, మళ్ళీ ప్రస్తుతం ముంబై, అక్కడ ఆఫ్రికన్ రెస్టారెంట్లో పనిచేసి తర్వాత మళ్ళీ ఈ డ్రగ్ బిజినెస్లో ఈ హ్యాస్ స్టార్టెడ్ టేకింగ్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ఒక ఒక్కరో అని ఆయనతో ఈ డ్రగ్స్ అంతా హీఈస్ అక్సెప్టింగ్. అని ఆ డ్రగ్ మళ్ళీ ఆయన వేరే వాళ్ళకి అది అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా ఈ శిలం సాయి కృష్ణ అని ఎవరు ఉన్నారు, ఇతను డ్రగ్ అడిక్ట్. సో ఈ నైజీరియన్ నేషనల్కి ఆర్డర్ ఇస్తే ఆయన డెలివరీ కోసం వాళ్ళు ఇక్కడ మా లిమిట్లో అర్కపురం బ్రిడ్జ్ దగ్గర వాళ్ళది అపాయింట్మెంట్, ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేస్తూ ఈ 30 గ్రామ్ మెటాఫెటమైన్ అది రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకో 3వ నిందితుడు ఒక్కోరో అని ముంబైలో, ఇతను కూడా బహుశా నైజీరియన్, ఇతను ఫరార్లో ఉన్న ఆయనకి అరెస్ట్ కోసం ముంబై కూడా మన టీం పంపిస్తాము. తర్వాత ఈ ఇల్లీగల్ ఇక్కడ ఓవర్ స్టే ఉంది అని ఈ ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్కి కూడా వాళ్ళ గురించి విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఆ సెక్షన్స్ ఫారినర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ తర్వాత పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా రూల్స్, ఆ సెక్షన్స్ కూడా ఇప్పుడు ఈ కేసులో మన నేరడమట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఆ కేసులో నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ దానితో పాటు ఈ సెక్షన్స్ కూడా పాస్పోర్ట్ అండ్ ఫారినర్స్ యాక్ట్ సెక్షన్స్ కూడా
ఆ కేసులో యాడ్ చేయడం జరిగినాయి. ఈ మధ్యలో ఒక సర్వేలో మనకు తెలిసిన విషయం అంటే చాలామంది నైజీరియన్ కంట్రీ సంబంధి వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఓవర్ స్టే ఇక్కడ చేస్తూ ఆ పీరియడ్లో ఇలాంటి పనులు డ్రగ్స్ కానీ ఇంకా సెక్స్ ట్రాఫికింగ్లో కానీ తర్వాత సైబర్ క్రైమ్ అది కూడా వాళ్ళు చేస్తున్నారు అని. సో మన కమిషనరేట్లో ఈ ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనకు ప్రతి నెల లిస్ట్ వస్తుంది. సో ఆ ఏరియాలో మా ఏరియాలో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరికి ఓవర్ స్టే ఇట్లా చేస్తున్నారు వాళ్ళ మీద మధ్యలో ఒక సర్వేలో మనకు తెలిసిన విషయం అంటే చాలామంది నైజీరియన్ కంట్రీ సంబంధి వాళ్ళ వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఓవర్ స్టే ఇక్కడ చేస్తూ ఆ పీరియడ్లో ఇలాంటి పనులు డ్రగ్స్ కానీ ఇంకా సెక్స్ ట్రాఫికింగ్లో కానీ తర్వాత సైబర్ క్రైమ్ అది కూడా వాళ్ళు చేస్తున్నారు అని. సో మన కమిషనరేట్లో ఈ ఫారినర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మనకు ప్రతి నెల లిస్ట్ వస్తుంది. సో ఆ ఏరియాలో మా ఏరియాలో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరికి ఓవర్ స్టే ఇట్లా చేస్తున్నారు వాళ్ళ మీద పక్క అది నిఘా మనము పెంచుతున్నారు. ఏమైనా ఈ అబ్జెక్షనబుల్ డ్రగ్స్ కానీ సైబర్ క్రైమ్ సంబంధి కానీ సెక్స్ ట్రాఫిక్ ఏమైనా దొరికితే వీఆర్ టేకింగ్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ మధ్యలో కొంతమందిని వాళ్ళ దేశానికి డిపోర్టేషన్ కూడా చేయడం జరిగినాయి. ఈ కేసు అది మా ఎస్ఓటి టీం ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సుధాకర్, ఈ నేరడ్మట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి వాళ్ళ స్టాఫ్, ఇక్కడ ఎస్ఐ ఎస్ఓటి ప్రతాప్ రెడ్డి శ్రీనివాసులు వాళ్ళంతా మన ఎస్ఓటి డీసీపీ గారు, తర్వాత కుచేగూడ ఏసీపీ అండ్ డీసీపీ మల్కాజిగిరి వాళ్ళ సూపర్విజన్లో ఈ మొత్తం ఈ రేడ్ సీజర్ ఇది ఎంత కండక్ట్ చేయడం జరిగింది. మూడో నిందితుడిని కూడా అరెస్ట్ చేసి విల్ ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. దాంట్లో 5 డ్రగ్ పెడ్లర్ తర్వాత కన్జ్యూమర్స్ ని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 45 గ్రామ్ హెరాయిన్ అది సీజ్ చేయడం జరిగినాయి. ఈ 5 ఎవరు అరెస్ట్ అయినారు వాళ్ళు నేటివ్ ప్లేస్ రాజస్థాన్లో డిఫరెంట్ జిల్లా, జాలోర్ జిల్లా, బార్మేర్ జిల్లా, జోధ్పూర్ జిల్లా అని. ఇక్కడ వచ్చి మన లిమిట్లో మేడిపల్లి తర్వాత ఇంకో సిటీలో హయాత్ నగర్, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో శంషాబాద్లో కూడా ఉన్నారు ఒకటి, పటాన్ చెరువు. ఈ సైబరాబాద్ మన రాచకొండ లిమిట్లో వాళ్ళు ఇక్కడ ట్రేడింగ్ బిజినెస్ కానీ వేరే బిజినెస్ చేస్తున్నారు. అదే సమయంలో వాళ్ళకి ఇది ఈ డ్రగ్స్ కన్జ్యూమర్ తర్వాత డ్రగ్స్ సప్లయర్ కూడా దాంట్లో కొంతమంది. ఈ ర్యాకెట్లో ఈ 5 ఎవరు అరెస్ట్ అయినారు. దాంట్లో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్ అని, ఇతను స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ చేస్తున్నారు, బీరాంగూడ పటాన్ చెరువు, నేటివ్ వచ్చేసి జాలోర్ జిల్లా రాజస్థాన్. రెండో దినేష్ కుమార్ అని, ఈయన యూపీవీసీ విండో వర్కర్ శంషాబాద్, ఈయన నేటివ్ వచ్చేసి బార్మేర్ జిల్లా రాజస్థాన్. మూడో నిందితులు అరెస్ట్ అయిన శ్రవణ్ కుమార్ అని, ఇతను ఇక్కడ క్రాంతి కాలనీ మెడిపల్లిలో ఉంటున్నాడు. ఈయన సొంత ఊరు అది జోధ్పూర్. తర్వాత రాజురామ్ అని, ఇతను స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ కుంట్లూరు హయాత్ నగర్లో, ఈయన నేటివ్ వచ్చేసి బార్మేర్ జిల్లా రాజస్థాన్. తర్వాత 5 అశోక్ కుమార్ అని కుంట్లూరు,
ఇలా కూడా స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వర్క్ చేస్తున్నారు. ఈయన నేటివ్ వచ్చేసి జాలోర్ జిల్లా రాజస్థాన్. ఈ కేసులో ఒక సౌలారాం మహాదేవ్ అని జాలోర్ జిల్లా రాజస్థాన్ ఈయన సప్లయర్, ఇతను ఫరార్లో ఉన్నారు. మొత్తం ఈ 5గురిని అరెస్ట్ చేస్తూ 45 గ్రామ్స్ హెరాయిన్, తర్వాత ఒక బజాజ్ ఆటో, 2 వీలర్స్ 2, మొబైల్ ఫోన్స్ 5, మొత్తం ఇది 35 లాక్ విలువ ఈ సామగ్రి అంతా డ్రగ్స్తో పాటు ఇది రికవర్ చేయడం జరిగింది. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించి NDPS యాక్ట్ కింద కేసు నమోదైంది. మీ అందరికీ తెలుసు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ లో హెరాయిన్ అంతే చాలా డిమాండ్, అది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా 5 to 6 crore rupees per kg ఇప్పుడు ప్రస్తుతం అది రేట్ ఉంది. ఈ మార్కెట్లో ఈ హెరాయిన్ కి బ్లాక్ టార్ కానీ స్మాక్, హార్స్, స్కాగ్